కనకారావు, అయ్యా ఈ బొకే నీకు ఎవరు ఇచ్చారు? ఎవరో గడ్డమైన వచ్చి ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడేనండి. ఎక్స్క్యూజ్ మీ. రాము, నువ్వా? రే, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు విజయ్. అందమైన ఆ పూల గుత్తిని చూడగానే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నువ్వు జైల్లోంచి ఎప్పుడు బయటకు పెద్ద పోలీస్ ఆఫీసర్వి, మనుషుల్ని జైల్లోకి పంపడమే తెలుసు తప్ప వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో నీకెందుకు తెలుస్తుందిలే. రాము, నన్ను అపార్థం చేసుకోకు. లేదు, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. అన్నట్టు ఈ రోజే మొదటిసారిగా నీ చెల్లెల్ని చూశాను. చాలా అందంగా ఉంది సుమా. రాము, అలాంటి చక్కని చుక్క నాలాంటి మగాడి కారణంగా చిక్కుల్లో ఇరుకోవచ్చు. జాగ్రత్త. ఉమ్. ఆ? వచ్చావా మావా? ఇక దోశ ఎట్టవే, చాలా ఆకలేస్తుంది. తానే ఇప్పుడే ఎట్టాను, కాసేపు ఆగు. అరే, నువ్వు దోశ ఎట్టేదాకా నీతో సరసంగా ఆడుకుంటాను. ఊరుకో మావా, ఎవరిని చూస్తారు. కట్టుకోబోయేవాడు ఎవరు చూస్తే మనకేటే నా చిరక్క. రౌడీ పీరుగా అత్తన్నాలాగే ఉండి నా చుక్కమ్మ పక్కన చేరి దాని దోశ అప్పనంగా మింగేస్తావురా. దాదా, మావా, నీకు ఈ ఆశలో పూన పోతుంది అనుకుంటా. సరసంలో చెలరైపోతా ఉంటావు. ఇప్పుడేం చూసావే, పెళ్ళయిన తర్వాత చూడు మనం ఏంటో. నా మామూలుది ఇప్పుడే కదా వస్తే డబ్బులు ఇచ్చాను, మళ్ళీ ఏంట్రా? మళ్ళీ రావడం ఏంట్రా? నేను వచ్చింది ఇప్పుడే. ఇప్పుడే కదా మామూలు తీసుకున్నాం, మళ్ళీ ఏంట్రా మామూలు? ఆరాలుడా అత్తగారింటికి. వీడి మొహం మండ. నువ్వు వెళ్ళిపోతున్నావా మావా? నా దోశలు తినేది ఎవరు మావా? నా మెళ్ళ తాళి కట్టేది ఎవరు మావా? వదులు మామ, వదిలే వదిలే వదిలే. ఆడు నకిలీ, మనము అసలు. అవునే చుక్కి, నీ దోశలు తినేది నేనే, నీకు తాళి కట్టేది నేనే. అబ్బా, ఆడపిల్లని పట్టుకోవడం ఎలాగైనా? సారీ, ఎలా పట్టుకోవాలి మరి? ఆడపిల్లని మల్లెపూ అంత సున్నితంగా పట్టుకోవాలి. ఊరుకోమ్మా, ఏడవకు. వదినా, అతను నన్ను చంపేస్తాడు. వదినా, చంపేస్తాడు. ఎవరు నిన్నేం చేయరు. నేను మీ అన్నయ్య ఉన్నాక నీకేం భయలేదు. ఊరుకోమ్మా. వదినా,
రాధ, ఆశ నీ రూపానికి ప్రతిరూపంగా ఉంది. రూపులోను చూపులోనూ ఆమె నీలాగే ఉన్నా నేను ఆమెను వదిలేది లేదు. విజయ్ని దెబ్బతీయడానికి, నా పగ చల్లార్చుకోవడానికి ఆశాను నాశనం చేసి తీరుతాను. ఏమండి, ఈ రోజు నుంచి ఆశాని వేయి కళతో కాపాడుకోవాలండి. లేకపోతే వాడు ఎంతో దుర్మార్గానికైనా సిద్ధపడచ్చు. నా పంచదార చిలక, ఈ 3 ఏళ్ల పాటు నాకు కంటిన్యూస్ గా స్వర్గం చూపించేశావు. రోజుకో ముద్దుతో, పూటకో ముచ్చటతో నన్ను పిచ్చెక్కి చేసినందుకు నీ పేర ఒక డూప్లికేట్ తాజ్ మహల్ కట్టించాలనుందే. రేపే కాంట్రాక్టర్ని పిలిపిస్తాను. నిజంగానా బంగారు కొండ? నిజమేనే నా మిఠాయి ఉండా. వెయిట్ వెయిట్ వెయిట్, నేను రౌండ్ వేసుకొస్తాను, ఆ తర్వాత చూసుకుందాం. నువ్వు భుజంగరావు, లక్షలు పోసి పంకజాన్ని కొనేసి కోర్టులో అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పించి నువ్వు నన్ను జైలుకి పంపించావని నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏ పాపం తెలియని ఒక అమాయకురాలను ఎందుకు చంపావో నాకు తెలియడం లేదు. ఏమిటి వాగుతున్నావు? మందు పుచ్చుకోకుండానే తప్పుడు కోతలు కూస్తున్నావే. నేనెవరిని చంపలేదు. తెలియనట్టు మాట్లాడుతున్నావే. చంపితే కదా తెలిసేది. నేనెవరిని చంపలేదు. ఆ? మ్మ్. అలాగా? మ్మ్. అయితే నాతో రా. అదిగో, ఆమెను హత్య చేయలేదట్టవా? నేను హత్య చేయటమేమిటి? నా స్వప్నం నేనెందుకు చంపుతాను? నో, నేను ఈ హత్య చేయలేదు. నాకేం సంబంధం లేదు. ఆ? నువ్వు చెప్పినంత మాత్రాన చట్టం కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా? ఇల్లు నీది, ఈ పడగది నీది, ఈ మంచం నీది కాదంటావా? అంత మాత్రాన నేను హంతకుండా ఎందుకు అవుతాను? నువ్వు ఖరీదు కొనుకొచ్చి నా స్వప్నం మీద నీకు ముచ్చట తీరిపోయింది. ఆమెని బ్రతుకి అడ్డు రాకూడదనుకున్నావు, అందుకే పొడిచి చంపావు. దానికి సాక్ష్యంగా ఆ కత్తి మీద నీ వేలిముద్రలు కూడా ఉన్నాయి. మరిప్పుడు కోర్టు ఏం తీర్పు చెప్తుందంటావు? నో, ఇదంతా మోసం, దగ. నువ్వు నన్ను అన్యాయంగా అబద్ధాలతో విషవలయంలో ఇరికించాలని చూస్తున్నావు. అవును, అది నీ దగ్గర నేర్చుకున్న విద్య. అబద్ధాలతో అన్యాయంగా నన్ను నాడు వల్ల ఇరికించి జైలు పాలు చేశావు. ఈ రోజు అదే పద్ధతిలో నువ్వు ఉరికంబం ఎక్కబోతున్నావు భుజంగరావు. ఉరికంబం ఎక్కబోతున్నావు. నో, నాకు ఉరి శిక్ష పెట్టు. నేను ఉరికంబం ఎక్కను, పారిపోతాను. చట్టం నుంచి దూరంగా పారిపోతాను. ఐ విల్ రన్ అవే ఫ్రమ్ ది లా. ఐ విల్ రన్ అవే ఫ్రమ్ ది లా. ఈ భుజంగరావు యాక్సిడెంట్ విషయంలో సందేహపడ్డం అనవసరం మిస్టర్ విజయ్. సాక్ష్యాలను బట్టి, జరిగిన యాక్సిడెంట్ విధానాన్ని బట్టి అది భుజంగరావు తొందరపాటు వల్ల జరిగిన యాక్సిడెంట్ ఏం తెలుస్తోంది. బట్ వన్ థింగ్ సార్, ఈ ప్రమాదం వెనక పరశురామ హస్తం ఉందని నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. యు ఆర్ మిస్టేకెన్. గూర్ఖా సాక్ష్యాన్ని బట్టి కార్ డ్రైవ్ చేసి వెళ్ళింది భుజంగరావు ఒక్కడే. కంట్రోల్ తప్పి అతను కార్ డ్రైవ్ చేయడం చూసిన సాక్ష్యాలను బట్టి సార్, సాక్ష్యాలు ఆధారాలు ఎన్నున్నా భుజంగరావు మరణానికి కారకుడు పరశురామని నమ్ముతున్నాను. అంత వేగంగా అసలు అతను కారు ఎందుకు నడిపాడు? ఎవరి భయం కారణంగా అతను అంత ఆందోళనగా బయలుదేరాడు? అసలు అతని ఇంట్లో ఉండే అమ్మాయి ఏమైంది? ఎక్కడుంది? మూడో గంట వాడికి తెలియకుండా మా బాస్ నుండి మరో ఊరు పంపించామన్నారు. ఆ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు. సలాం జాకీ సాబ్, సలాం. రండి.
అమ్మ చెమ్మ చెక్క నేను జైలు పాలవడానికి కారణమైన ఆ ఇన్స్పెక్టర్ విజయ్ని వాడికి మన విషయం హింట్ ఇచ్చిన ఆ పరశురాముని వదిలిపెట్టకూడదు మస్తాన్. వాళ్ళిద్దరిని జాయింట్ గా దెబ్బతీయాలి. దాందే ఉంది సాబ్, నువ్వు తలుసుకుంటే అర్ధనారీశ్వరుని కూడా ఎడగొట్టేయగలవు. అందుకే మస్తాన్ ఇవాళ నుంచి వాళ్ళిద్దరినీ ఓ కంట కనిపెట్టాలి.